ఆహాహాహా ఏం అదృశ్యం. చూపులేని చక్రవర్తి బైక్ నడపడం ఏంటి, వెనకాల కూర్చున్న పార్వతి డైరెక్షన్స్ ఇవ్వడం ఏమిటి? నీలు, ఇలాంటి ఫీట్లను సర్కస్ లో చూసాం గానీ ఇలా మనింట్లోనే చూస్తామనుకోలేదు. ఏమంటావ్? వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావంటున్నాను. పిచ్చి నీలు, లవ్ అంటే ఏంటో ఇప్పటికైనా తెలుసుకో. నీకు పగ ప్రతీకారం అంటే తెలిసినంతగా ప్రేమ పాతివ్రత్యం గురించి తెలీదనుకుంటాను. ఎందుకలా అంటావంటి? దేవన్ నేనెంతగా ఇష్టపడ్డానో నీకు తెలీదా? ఒక్కసారి ఊహించుకో నీలు, పార్వతి ప్లేస్ లో నువ్వుండి కళ్ళు కనపడిన దేవా బైక్ డ్రైవ్ చేస్తానంటే నువ్వు వెనకాల కూర్చుని దారి చెప్తావా? అంతెందుకు, వెనక్కి తిరిగి చూసేలోపు నువ్వు తుస్సుమని పారిపోతావనుకుంటా. అవునా కాదా? అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు నమ్మకం ఉండబట్టి అలా వెళ్ళగలిగారు నీలమ్మా. నీకు రొమాన్స్ కూడా తెలీదు. అందులో కూడా రొమాన్స్ ఉందా ఆంటీ? నువ్వు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని భయపడతావు గాని అలా వెళ్లడంలో ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో నీకేం తెలుసు? ఆంటీ, నువ్వు గౌరీ అంకుల్ బైక్ మీద వెళ్ళిన రోజులు గుర్తు చేసుకోకాంటీ, నాకు చిరాగ్గా ఉంటుంది. పిచ్చి నీలా, నేను డ్రీమ్ లోకి వెళ్ళాను. అదిగో దేవా పార్వతి బైక్ మీద రయ్యమని వెళ్తున్నారు. వావ్! నువ్వు ముందు డ్రీమ్ నుంచి బయటికి రా ఆంటీ. దేవా పార్వతి ఎంత ఆనందంగా తిరిగారో తెలుసా నీలమ్మా? అలా మలుపు తిరిగినప్పుడు యాక్సిడెంట్ అయి ఉంటుంది. లేదు నీలు, ఇద్దరూ ఐస్ క్రీం కొనుక్కొని నాలుకతో ఇలా ఇలా చప్పరిస్తూ రొమాంటిక్ గా తింటూ ఎంత సరదాగా రైడ్కెళ్లారో. నువ్వు కూడా డ్రీమ్ లోకి వెళ్ళుంటే కనిపించేది కదా నీలమ్మా. నువ్వాటివి కాదే, నా శత్రువి. మీ అవును, పక్కనే ఉండి నన్ను మాటలతో కుళ్ళ బొడుస్తున్నావు. ఆ పార్వతి దేవతో ఎంత అన్యోన్యంగా ఉందో అని చెప్తే నాకు మండదా? అందుకే మరి ఐస్ క్రీం తెచ్చుకోమనేది. ఏ నీ కర్మ పోవే. నీ అంత వచ్చి ఐస్ క్రీమేగా తెచ్చుకుంటానంటీ. మెల్లగా పోనివ్వండి పెద్దబాబు గారు. ఎడమ పక్కకు పోనివ్వండి, కొంచెం ఎడమ పక్కకు పోనివ్వండి. ఇప్పుడు ఓకేనా? కారు అయితే ఎదురుగా వస్తున్నది, మీరు కంగారు పడకుండా నడపండి. నాకేం కంగారు లేదు, స్లోగానే వెళ్తున్నాను. నువ్వు వెనకాల కూర్చొని గైడ్ చేస్తున్నావు కదా, ప్రాబ్లం ఏముంది? అమ్మయ్యా, ఈ రోడ్లో అయితే ఎవరూ లేరు. అయితే ఆపమంటావా? ఎందుకు? ఎవరు లేరన్నావు కదా, ముద్దు ముచ్చట. శ్రీవారికి తమాషా చేయడం బాగా అలవాటైపోయినది. తమాషా ఏముంది, సీరియస్ గానే అడుగుతున్నాను. ముందు పోనివ్వండి, స్ట్రైట్ గా పోనివ్వండి. ఎడం పక్క ఇటు. ఏమైంది? ఏంటిది పెద్దబాబు గారు? స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని నాకు చెప్పాలి కదా. నువ్వు అలా నా మీద పడిపోతే ఎలా? నేను పడ్డానా? మీరే పడాలని అట్లా చేసినారు. దిస్ ఇస్ టూ మచ్ పార్వతి. నాకు కనపడితే నేను బ్రేక్ వేస్తాను కదా, అయినా నువ్వు అలా వాటేసుకుంటే బానే ఉందనుకో. ఏటది? అదే పడబోతు పట్టుకున్నావు కదా, మంచి పనే చేసావంటున్నాను. మాటలకేం తక్కువ లేదు. ఎక్కు. కూర్చుంటున్నాను, పోనివ్వండి. పెద్దబాబు గారు, కుడివైపు పోవాలా? అలాగే తినకపోండి. నువ్వు నన్ను చూస్తూ ముందుకు చూడడం మానేయద్దు పార్వతి. యాక్సిడెంట్ అయిపోతే గోవిందా గోవింద. అట్ట అనకండి పెద్దబాబు గారు. అరే నేనేమన్నాను? గోవిందా అన్నాను. ఆ 7 కొండలు అన్ని తలుచుకున్నాను. రోడ్డు మధ్యలో కొండల్లా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా, మనం వెళ్లే రూట్లో ఇంకొంచెం ఎక్కువ కొండలు ఉండేలా చూడమని కోరుకుంటున్నాను. అదేంటి, ఆ వడ్డొస్తే కుదిపేసినట్టు అవుతుంది కదా పెద్దబాబు గారు. మీరేమో మంచిదంటున్నారేంటి?
బండి నిదానంగా పోతుందనా? నా అమాయకపు యువరాని మెల్లగా. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మనల్ని కుదిపేస్తుంది కదా, అదిగో వచ్చింది మళ్ళీ. అయితే అప్పుడు నువ్వు ఇంకా దగ్గరగా వచ్చి నన్ను హత్తుకుంటావు కదా, అదిగో అచ్చం ఇలాగే. ఎంత బాగుందో. పెద్దబాబు గారు, ఏం బాగోదు. మీద పడిపోతున్నాను. రోడ్డు మీద నడిచేటోళ్ళు సిగ్గు లేదా అనుకుంటారు. వాళ్ళేదో అనుకుంటారని రోడ్డు మీద ఉన్న స్పీడ్ బ్రేకర్స్ అన్ని తీయించేటట్టున్నావే. ఆహా, ఈ నవ్వు ఎంత బాగుంది. నువ్వు ఇలాగే నవ్వుతుండు పార్వతి, జాలీగా వెళ్దాం. రైట్ రైట్ రైట్. కొంచెం స్ట్రైట్ 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 స్ట్రైట్. చెప్పు పార్వతి. తిన్నగా వెళ్ళండి. పెద్దబాబు గారు, ఆపండి ఆపండి. ఏమైంది పార్వతి? పుల్లేస్ బండి. ఓ, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త. పెద్దబాబు గారు, ఒక్కటే ఉందంట. అయితే ఇంకా సంతోషం కదా. ఒక్కటే ఎట్ట తింటాం? ఇసిరేస్తే కింద పడిపోతాది. హలో మేడం, నువ్వు సిగ్గుపడకుండా తింటానంటే దీన్ని మనం ఇద్దరం తినొచ్చు. ఇటివ్వు పార్వతి. నువ్వు తిను. అబ్బా, పార్వతి తినండి. రోడ్ మీద ఇట్టా ఏంటి? మీరు రాను రాను చిన్నపిల్లాడైపోతున్నారు. సంతోషంగా ఉండాలంటే మనసు పెంచుకోవాలి, వయసు తగ్గించుకోవాలి. తినండి. త్వరగా ఎక్కించండి. 4 మార్కెట్కి వెళ్ళాలి. కానివ్వండి, త్వరగా తీసుకురండి. ఏది మిస్ కాకూడదు, ఓకేనా? స్ట్రైట్ గా పోనివ్వండి. ఈయనే. ఆపండి ఆపండి పెద్దబాబు గారు. త్వరగా కానివ్వండి. జాగ్రత్తగా దిగండి. దేవా సార్, మీరు బైక్ డ్రైవింగ్ ఆశ్చర్యంగా ఉంది. నా వెనకాల పార్వతి కూర్చొని ఎలా వెళ్లాలో ఎటు వెళ్లాలో చెప్తున్నప్పుడు నాకు నమ్మకమే ఉంటుంది, కానీ నాలో భయం ఉండదు శేఖర్. నిజంగా గ్రేట్ సార్. సార్, ప్రొడక్ట్స్ మార్కెటింగ్ పంపిస్తున్నాను. ఇంకొద్దిసేపట్లో డిస్ట్రిబ్యూషన్ మొదలైపోతుంది. పార్వతి కన్న కళ నిజమవుతుంది శేఖర్. అవును సార్, ప్రతి కళ నిజం చేసుకునే నా చెల్లెలు మీకోసం ఈ బైక్ కొనడానికి ఫంక్షన్లో వంట వండింది సార్. అయ్యో శేఖరన్నా. పార్వతి, వంట చేయడంలో కష్టమేం పడలేదు పెద్దబాబు గారు. నాకిష్టమైన పనే కదా. 5గురికి వండి పెట్టేదాన్ని. ఆ రోజు 500 మందికి వండానంతే. శేఖరన్న కూడా చాలా సాయం చేసినాడు. ఒక్క రోజులో 50,000 సంపాదించడం అంటే మాటలా? ఒక్క నిమిషం సార్. హలో, లోడ్ ఎక్కించారా? 5 నిమిషాల్లో బయలుదేరిపోతుంది సార్. అవసరం లేదు, లోడ్ని ఆపేసేయండి. ఏమైంది సార్? ఎందుకు అలా అంటున్నారు? శేఖర్ ఏమైంది? లోడ్ అవసరం లేదంటున్నారు సార్. వాట్? ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో, నేను దేవాన్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, నేను విలేజ్ డిస్ట్రిబ్యూటర్ని మాట్లాడుతున్నాను సార్.
నేను మీ ప్రొడక్ట్స్ తీసుకోవట్లేదు. ఏమైంది? రీజన్ చెప్పండి. సారీ సార్. హలో హలో హలో. చేసినట్టున్నారు సార్. ఇట్స్ ఓకే. ఈ లోడ్ వైజాగ్ పంపించకండి, కర్నూలుకి పంపించండి. ఎస్ సార్. ఫోన్ వచ్చింది, శేఖర్ లిఫ్ట్ చేయి. ఓకే సార్. హలో, హలో, నేను భగత్ను మాట్లాడుతున్నాను, విజయవాడ డిస్ట్రిబ్యూటర్ని. మీ ప్రొడక్ట్స్ మేము తీసుకోవట్లేదయ్యా. ఎందుకు ఎందుకు వద్దంటున్నారు? హలో హలో, హే మిస్టర్, హలో హలో. శేఖర్ కట్ అయిందా? కట్ అయింది సార్. లిఫ్ట్ చేసి మాట్లాడండి. హలో హలో, నేను కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. అరే హలో, ఎందుకు ఎందుకు ఏమైంది? హలో శేఖర్ లిఫ్ట్ చేయి. హలో హలో, నేను నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. హలో. ఏమైంది పెద్దబాబు గారు? శేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, కరీంనగర్ నుంచి శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను సార్. మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. ఎందుకు వద్దంటున్నారో చెప్పండి ప్లీజ్, లేదంటే మేము ఇది కేసు ఫైల్ చేస్తారు. సారీ సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా లాభం లేదు సార్. మీ అమ్మ అఖిలాండేశ్వరి గారు మీ ప్రొడక్ట్స్ ఏదీ తీసుకోవద్దని చెప్పారు సార్. వాట్? ఆవిడ తీసుకోమనేంత వరకు మేము తీసుకోం సార్. సారీ సార్. ఏమైనది పెద్దబాబు గారు? ఏదో జరుగుతుంది. అమ్మే మన ప్రోడక్ట్ తీసుకోవద్దని డిస్ట్రిబ్యూటర్స్కి ఎందుకు చెప్తుంది? ఇందులో ఏదో మోసం ఉంది. అమ్మ పేరును అడ్డు పెట్టుకొని ఇలా చేస్తున్నారు పార్వతి. అమ్మగారు ఎందుకు వద్దంటారు పెద్దబాబు గారు? పద, అమ్మ దగ్గరికి వెళ్దాం పద. సార్, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. పల్లె శేఖర్, పార్వతి ఉంది కదా, జీవితమే పోతుంది అనుకున్న టైంలో ప్రాణం గురించి ఆలోచించకూడదు. పార్వతి, పార్వతి కీసివు, నన్ను తీసుకెళ్ళు. ఇదే ఇల్లు. ఆపండి ఆపండి పెద్దబాబు గారు, జాగ్రత్తగా దిగండి. పార్వతి, పద వెళ్దాం. వద్దు పెద్దబాబు గారు, ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవలు పెద్దగా అవుతూనే ఉంటాయి. అమ్మ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను పార్వతి. వెళ్ళి విషయం ఏంటో తెలుసుకోకపోతే అపార్థం చేసుకోవాల్సి వస్తుంది. అమ్మను మనల్ని మధ్యలో ఉండే వాళ్ళే వేరు చేయాలని చూస్తున్నారు. రా పార్వతి, నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. పార్వతి పద. మీ ఇష్టం పెద్దబాబు గారు, రండి. అమ్మా, అమ్మా. ఏమైంది బ్రో? మహి, కంపెనీకి వెళ్ళి అప్పుడే వచ్చేసారా బావా? అమ్మతో మాట్లాడాలి. ఏం జరిగింది పార్వతి? కంపెనీలో తయారు చేసేవేవి తీసుకుపోమని ఆన్నే ఒగ్గేశారు చిన్నమ్మాయి గారు. డిస్ట్రిబ్యూటర్స్ తీసుకెళ్తారు కదా. ఆల్లే చిన్నబాబు గారు అమ్మగారు పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరేం చేశారో అమ్మతో మాట్లాడకే అర్థమవుతుంది. అమ్మా, 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 పెద్దబాబు, అమ్మా, అమ్మా, నీ పేరు చెప్పి పరువు తీయాలని చూస్తున్నారమ్మా. పెద్దబాబు, కంగారు పడకు. ఏం జరిగిందో వివరంగా చెప్పు. అమ్మా, నాకు నిజం తెలియాలి. జిఏ కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్స్ ను ఎవరు తీసుకెళ్లట్లేదు. కారణం ఏంటని అడిగితే నీ పేరే చెప్తున్నారు. మా అమ్మ అలా చేయదని, అది అబద్ధమని నువ్వు చెప్తే వినాలని వచ్చానమ్మా. పార్వతి విను, అమ్మ నోటి వెంట నిజం వస్తుంది, విను. చెప్పమ్మా, సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పమ్మా. ఒక నిజాన్ని అబద్ధమని ఎలా చెప్పను పెద్దబాబు?
ఎవరైనా ఒక కంపెనీతోనే వ్యాపారం చేయాలనుకుంటారు. డబ్బులు ఎవరెక్కువ ఇస్తారో అక్కడికే వస్తారు. అమ్మా అంటే పార్వతితో నువ్వు పెట్టించిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీతో ఒప్పందాన్ని పక్కన పెట్టి ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ఇచ్చే ఆఫర్కి ఆకర్షితులయ్యారు. అమ్మా ఎదగడం అంటే కష్టపడి పైకి రావడం అని చెప్పిన నువ్వే ఒక్కరిని తొక్కి పైకి ఎదగాలని ప్రయత్నించావంటే నమ్మలేకపోతున్నానమ్మా, నమ్మలేకపోతున్నాను. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేశావు? కారణం నీకు తెలుసు పెద్దబాబు. నా కొడుకు నన్ను కాదని, ఈ గడప దాటిపోతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఉన్న పళంగా నన్నొదిలేసి వెళ్లిపోవడం నీకు ధర్మం అనిపించినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా నీ కంపెనీ వదిలేసి నా దగ్గరికి రావడం కూడా ధర్మమే. అవునా కాదా? అమ్మా, నేను దేవత అనుకుని పూజించే పార్వతికి నువ్వే అన్యాయం చేస్తావనుకోలేదు. నీకు నీకు తనతో పోటీ ఏంటమ్మా? నీ పంతంతో దేన్ని అంతం చేయాలనుకుంటున్నావు? నాకు గాయమవుతుందంటే నువ్వు చేయి అడ్డు పెట్టావు. నువ్వు నా ప్రాణం పెద్దబాబు అని చెప్పిన నువ్వు నా ప్రాణమైన పార్వతితో నీకు పంతం ఎందుకమ్మా? ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఈ ఇంటి పరువు ప్రతిష్టను, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కున్న పేరును తగ్గించుకోవాలని చూడదు పెదబాబు. నీకోసం అమ్మగా నేను ఎంతైనా చెయ్యాలి అనుకుంటాను, కాని నా ముందు ఒక పని మనిషి తల ఎగరేస్తే తల ఉంచుకోమంటావా? నెవర్! అది కల్లో కూడా జరగదు, ఊహ కూడా అందదు. అట్లా అనుకోకండి అమ్మగారు. వద్దు! నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. మాట్లాడకని డిసైడ్ చేశాక నువ్వు సైలెంట్ గా ఉండాలి పార్వతి, లేదంటే అక్క ఆగ్రహానికి బలైపోతావు. బిజినెస్ ఎలా చేయాలో బాగా తెలిసిన వాడివి కదా పెద్దబాబు. పెద్దబాబు, పార్వతికి అర్థమయ్యేలా చెప్పు. పోటీ వేరు, ప్రేమ వేరని గుర్తించాలి పెద్దబాబు. నీలాంబరి ఎప్పుడూ అదే మాట చెప్తూ ఉంటుంది. నీలాంబరికి పార్వతితో పోటీ, నువ్వంటే ప్రేమ. కాని మీరే అపార్థం చేసుకుంటున్నారు. అనవసరంగా రెచ్చగొట్టాలని చూడకండి. గొడవ జరగాలని చూస్తున్నారా? మాకేం అవసరం? నోరు మూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పాక అర్థం కాదా? అమ్మా, నాకు ఏమీ కనపడదు. కాని పార్వతి నాకు దారి చూపిస్తుంది. ఈ ప్రపంచాన్ని పార్వతి చూపిస్తుంది. కాని పార్వతి కళ్ళలో నుంచి కన్నీరు కార్తే ఆ తడిని కూడా నేను తాకలేనమ్మా. పార్వతి మీద నీకున్న ఆ ప్రేమే నిన్ను ఈ కుటుంబానికి దూరంగా పెట్టేసింది పెద్దబాబు.
ఇప్పుడు మిమ్మల్ని వేరు చేయాలని ప్రయత్నించట్లేదు పెదబాబు. మీది ప్రేమ అయితే ఇది ఫ్యామిలీ. కన్న కొడుకుని కంటికి రెప్పలా చూసుకోవాలని తప్పిస్తున్నా ఒక తల్లి పడే ఆరాటాన్ని వ్యక్తిగత పోరాటంగా చూడకండి. పార్వతికైనా నీకైనా అర్థం కావాల్సింది ఇదే.